కృష్ణయ్య గారు, జనరల్ సెక్రటరీ మర్రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంటల్ నాయకులు, సర్కిల్ పలు ప్రాంతాల నుంచి సర్కిల్ అంతా కూడా హాజరైనటువంటి ఏఐజీడీఎస్ మిత్రులారా, ఈ యొక్క నిరాహార దీక్ష యొక్క ఉద్దేశం మీ అందరికీ కూడా తెలిసిందే. ఒక ప్రధానమైనటువంటి సమస్య పైన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏఐజీడీఎస్లందరూ కూడా మదన పడుతూ బాధపడుతూ ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ ఈ పోరాటాన్ని పలు దఫాలుగా పలు దశల్లో విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో మన నిరాహార దీక్షను మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. మీ అందరికి కూడా ఏఐటీసీ రాష్ట్ర సమితి తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మనం దాని ద్వారా సాధించుకున్నటువంటి విషయాలు, వీటన్నిటికి కూడా నాయకత్వం వహించినటువంటిది మహాదేవయ్య అనేటటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. పోస్టల్ ఉద్యమాలు, ఏఐజీడీఎస్ ఉద్యమాలు లేదా కార్మిక ఉద్యమాలు ఈ రోజు పుట్టినటువంటి కాదు. భారతదేశ స్వతంత్ర పోరాటాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, భారతదేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు లేకపోతే భగత్ సింగ్ లాంటి వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ ఉద్యమాలు ఒకవైపు ఉంటే, ఈ స్వతంత్ర పోరాటంలో కార్మికులను కూడా భాగస్వాములు చేయాలనేటటువంటి ఉద్దేశంతో 1920 అక్టోబర్ 31వ తేదీన ఏఐటీసీ భారతదేశంలో ఆవిర్భవించింది. ఈ నెల 31వ తేదీ నాటికి 105 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 106వ సంవత్సరంలో అడుగుపెట్టబోతా ఉంది. ఈ 105 సంవత్సరాలుగా భారతదేశంలో కార్మిక ఉద్యమానికి ప్రధానమైనటువంటి ఉద్యమాలకి నాయకత్వం వహిస్తూ, అనుసంధానం వహిస్తూ అనేకమైనటువంటి విజయాలు సాధించినటువంటి చరిత్ర మన ఏఐటీసీలో ఉన్నది. మన స్వతంత్ర పోరాటాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటే, పోస్టల్ కార్మికుల సమ్మె చాలా ప్రధానమైనటువంటిది స్వతంత్ర పోరాటంలో. టెలిగ్రాఫ్ కార్మికుల సమ్మె, పోర్టు కార్మికుల సమ్మె, ఇలాంటి చాలా విడివిడిగా ఉన్నటువంటి దేశాన్ని స్తంభింపజేయగలిగినటువంటి కార్మిక వర్గం యొక్క పాత్ర గణనీయమైనటువంటిది. అందుకనే ఈ గణనీయమైనటువంటి కార్మికులు విడివిడిగా పోరాటాలు కాకుండా వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి పోరాటం చేయాలనేటటువంటి సంకల్పంతో బాలగంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో 1920 అక్టోబర్ 31వ తేదీన మొట్టమొదటిసారిగా లక్నోలో ఏఐటీసీ ఆవిర్భావం జరిగింది. ఆనాటి నుండి స్వతంత్రం వచ్చేంత వరకు కూడా పోరాటాలు నిర్వహించింది. స్వతంత్రం వచ్చే వరకు పోరాటాలు భారతదేశాన్ని విముక్తి చేయాలని, సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం కావాలని కార్మిక వర్గాన్ని సంఘటితపరుస్తూనే పోరాటం చేస్తూనే కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి, కార్మిక వర్గానికి ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కూడా గణనీయమైనటువంటి పాత్ర ఏఐటీసీ ఆ రోజు పోషించింది. అందులో భాగంగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళు దేశ సంపదని, బ్రిటిష్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలను, భారతదేశ సంపద, కార్మిక వర్గం యొక్క పాత్ర, కార్మికులను వాళ్ళు చూస్తున్నటువంటి హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితులు, కనీసం పని గంటలు కూడా లేకుండా, కనీసం వేతనం కూడా లేకుండా, విశ్రాంతి లేకుండా ఒక బానిసలాగా చూస్తున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఏఐటీసీ. ఈ రోజు మనకు అనేకమైనటువంటి హక్కులున్నాయి, చట్టాలున్నాయి. 1926లో ఏఐటీసీ 20లో ఏర్పడితే 1926లో మొట్టమొదటిసారి ట్రేడ్ యూనియన్ యాక్ట్ వచ్చినటువంటిది. ట్రేడ్ యూనియన్ యాక్ట్ కోసం పోరాటం చేసినటువంటిది ఏఐటీసీ. 1926లోనే కార్మిక సంఘాల ఏర్పాటుకి చట్టం తెచ్చినటువంటిది, బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా చట్టం తెచ్చిచ్చినటువంటిది ఏఐటీసీ పోరాటాల ద్వారా, కార్మిక పోరాటాల ద్వారా. ఆ 1926 కార్మిక చట్టాల ప్రకారమే, యాక్ట్ ప్రకారమే ఈ రోజు భారతదేశంలో కార్మిక సంఘాలు ఏర్పడుతున్నాయి. కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది.
కొన్ని హక్కులు మనం రాబట్టుకోగలుగుతున్నాం, పని గంటలు నిర్ధారించుకోగలుగుతున్నాం, అదేవిధంగా పని భద్రతని నిర్ధారించుకోగలుగుతున్నాం. పారిశ్రామిక వివాదాల చట్టాన్ని తర్వాత 1927లో తీసుకురాగలిగాం. అందువల్ల ఈరోజు చాలా చట్టాలు స్వతంత్రం రాకముందు సంపాదించుకున్నటువంటి ఆ చట్టాల ద్వారానే ఈరోజు యూనియన్లు మనం పెట్టుకోగలుగుతున్నాం, సమ్మె చేసే హక్కును సంపాదించుకోగలుగుతున్నాం. కార్మిక వర్గం సంఘటితంగా ఉండేదానికి లేబర్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మనం చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్, మన యూనియన్లన్నీ కూడా చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్లన్నీ కూడా 1926 ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారమే చేసుకున్నాం. దాని ప్రకారమే నోటీసులు ఇస్తున్నాం, దాని ప్రకారమే యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నాం, దాని ప్రకారమే అవసరమైతే సమ్మెలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా కార్మిక వర్గం సంపాదించుకున్నటువంటి హక్కుల ద్వారా, చట్టాల ద్వారా వచ్చినటువంటి చట్టాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్ట పరిధిలోనే ఈరోజు కార్మిక ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి చట్ట పరిధిలో జరుగుతున్నటువంటి కార్మిక ఉద్యమాలకి నాయకత్వం వహిస్తున్నటువంటి మహాదేవయ్య ఏమి నేరం చేశాడు, ఏమి రాజ్యాంగ ఉల్లంఘన చేశాడు, ఏమి రాజ్యహింసకు పాల్పడ్డాడు, నరేంద్ర మోడీని చంపడానికి ఏమైనా కుట్ర పన్నాడా, లేకపోతే పోస్టల్ శాఖ మంత్రిని హత్య చేయడానికి ఏమైనా కుట్ర పన్నాడా? భారతదేశంలో అసంఘటితంగా ఉన్నటువంటి, విస్తారంగా ఉన్నటువంటి ఏఐజీడీఎస్లందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చారు. వాళ్ళకి చట్ట ప్రకారం రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిరంకుశమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ యొక్క ఏఐజీడీఎస్లందరినీ కూడా ఒక తాటి మీదకి భారతదేశ వ్యాప్తంగా తీసుకురాగలుగుతున్నారు. సమ్మె నోటీసులు ఇస్తున్నాం. సమ్మె నోటీసు ఏమైనా మహాదేవయ్య రాత్రి నిద్రపోతా కలగని ఇవ్వడు. ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారమే సమ్మె నోటీస్ ఇస్తాడు. ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారమే మన యొక్క సంప్రదింపులన్నీ కూడా ప్రభుత్వంతో జరుగుతాయి. మరి ఇటువంటి న్యాయబద్ధమైనటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారా సమ్మె నోటీస్ ఇస్తే, ఏఐజీడీఎస్ కార్మికులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొస్తే, వారికి రక్షణగా నిలబడితే, వారికి భవిష్యత్తు ఉండాలని, వారికి పని భద్రత ఉండాలని, వాళ్ళని పోస్టల్ ఉద్యోగులుగా గుర్తించాలని, అదేవిధంగా సమాజంలో వారు ఒక గౌరవనీయమైనటువంటి జీవనం సాగించాలని, వారికి అవసరమైనటువంటి సహనమైనటువంటి వేతనాలు రావాలని పోరాటాలు సమాయత్తమవుతా ఉంటే, పరిష్కారం చేయలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఒక వ్యక్తి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుందా? ఒక వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తుందా? ఈ వ్యక్తి ఉద్యోగంలో లేకపోతే మీకు సహకారంగా మిమ్మల్ని సంఘటితపరచడానికి, మీ సమస్యల పరిష్కారం కోసం ఆ ఉద్యోగం అడ్డం వస్తుందా? అందువల్ల ఈరోజు ఉద్యోగం పని పోయిందనేటటువంటిది కాదు, ఆయనకు ఉద్యోగం లేదనేటటువంటి బాధ కాదు. కానీ ఒక ఉద్యమకారుణ్ణి తాను న్యాయబద్ధంగా ఉద్యమం నడుపుతుంటే ఆ ఉద్యమాన్ని తొలగించడానికే దాన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్మిక ఉద్యమంలో చాలా మంది కార్మిక నాయకులను తొలగించవచ్చు, కానీ ఇది ఖచ్చితంగా మీ సంఘటిత పోరాటం ద్వారా మహాదేవయ్య తిరిగి మళ్ళా ఉద్యోగంలో చేరతాడనేటటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని మిత్రులారా, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతులు అవలంబిస్తా ఉంది. నేను ఇంత ముందు చెప్పిన విధంగా చాలాసార్లు కూడా మీరు వినుంటారు. 44 కార్మిక చట్టాలు పోరాటాల ద్వారా సాధించుకుంటే, ఈ కార్మిక చట్టాలన్నిటిని కూడా కార్మిక చట్టాలు అమలు పరిస్తే చాలు మనకు పని భద్రత ఉంటుంది. కార్మిక చట్టాలు అమలు పరిస్తే చాలు మనకు కనీస వేతనాలు వస్తాయి. కార్మిక చట్టాలు అమలు పరిస్తే మనకు పెన్షన్ వస్తుంది, మన ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి, మనం చేసేటటువంటి వృత్తిలో గౌరవనీయంగా మనం నిలబడగలం. కానీ ఉన్న చట్టాలని ఉల్లంఘిస్తూ, ఈ ఉన్న చట్టాలని కూడా అమలు పరిచేటటువంటి ధైర్యం లేని ఈ దద్దమ్మ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లో ఏమున్నాయి? సమ్మె చేసే హక్కు కోల్పోతా ఉన్నాం, యూనియన్ ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు కోల్పోతా ఉన్నాం, లేబర్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేస్తా ఉంది. ఈ 4 లేబర్ కోడ్లో పారిశ్రామికవేత్తలకు ఊడుగం చేసేటటువంటి విధంగా ఉన్నాయి. అదేవిధంగా మొత్తం డిపార్ట్మెంట్లన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయాలనేటటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారులకి ఊడుగం చేయడానికి ఉపయోగపడేటటువంటి పద్ధతుల్లో
కార్మిక వర్గం ఉండాలి, కానీ వాళ్ళ హక్కుల కోసం రక్షణ కోసం పోరాటాలు చేయకూడదు, యూనియన్లు ఉండకూడదు అనేటటువంటి ఒకే ఒక దుర్బుద్ధితో ఈ 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ని ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదింపజేసుకున్నది. అవి రాష్ట్రాలకు ఈరోజు పంపుతా ఉన్నారు. రాష్ట్రాలు కూడా వాటిని ఆమోదించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగంలో కల్పించబడింది. చాలా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇంకా ఈ 4 లేబర్ కోడ్లు అమలు పరిచేదానికి ధైర్యం చేయట్లా. అన్ని కూడా కార్మిక వ్యతిరేకమైనటువంటి చట్టాలు కాబట్టి. అందువల్ల మిత్రులారు, ఈరోజు ఈ విధమైనటువంటి దెబ్బగొట్టడానికి చట్టాలను కూడా మార్పు చేస్తుంది. మొన్ననే 15 రోజుల క్రితమే మీరందరూ కూడా పత్రికల్లో చూస్తుంటారు, మొన్న పార్లమెంట్ సమావేశాల్లో సెంట్రల్ లేబర్ పాలసీని ఒకదాన్ని తీసుకొచ్చారు. సెంట్రల్ లేబర్ పాలసీని తీసుకొచ్చారు. ఈ లేబర్ పాలసీ కూడా ఏముంది, ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదంట. యాజమాన్యాలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా యాజమాన్యాలు కార్మిక వర్గం వినాలి, ఉద్యోగస్తులు వినాలి. అంతేగాని ఏమి కూడా బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మా బాధ్యత ఏమి లేదు, మీ యజమాన్యాలు మీరు చూసుకోండి, మీ అధికారులు మీరు చూసుకోండి, అంతేగాని మా రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని కూడా మేము తప్పుకుంటున్నాము. అంటే మొత్తం టోటల్ గా ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉందనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏ ఉద్యోగి భద్రత ప్రభుత్వం స్వీకరించట్లేదు, ఏ ఉద్యోగి పని భద్రత ప్రభుత్వం స్వీకరించట్లేదు, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి బెనిఫిట్స్ వాటన్నిటిని కూడా స్వీకరించట్లేదు. ఊరక గాలికి వదిలేసి యాజమాన్యాలు ఏమిస్తే తీసుకోండి, లేకపోతే ప్రభుత్వాల రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తే చేయండి, అంతేగాని మాకు అన్ని చట్టాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, సమ్మె చేస్తాం, ఉత్పత్తిని దెబ్బతీస్తాం అనేటటువంటి పద్ధతుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 12 కేంద్ర కార్మిక సంఘాలు, 450 స్వతంత్ర ఫెడరేషన్లు ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేస్తా ఉంది. మొన్ననే జూలై 9వ తేదీన భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కూడా చేశాం. మీరు కూడా చాలా మంది పాల్గొన్నారు. అందువల్ల ఈ సమ్మెలన్నీ కూడా ఈ ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి బ్యాంకులు మీ అందరికీ కూడా తెలుసు, మీకు అనుసంధానంగా ఉంటాయి. బ్యాంకులన్నీ కూడా ఒకప్పుడు 1970 ఆ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే బ్యాంకులన్నీ కూడా ప్రైవేటీకరణ చేతుల్లో నుండి బ్యాంకుల్ని జాతీయకరణ చేయడం ద్వారా ప్రజలకు ఉపయోగపడతాయి, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించబడతాయి, లోన్లు తీసుకోగలరు, అప్పులు తీర్చగలరు, సొంతగా చేతుడుతులు చేసుకోగలరు, యాజమాన్యాలు దోపిడీకి గురి కాకుండా ప్రభుత్వ రంగంగా బ్యాంకులుంటే పలు ప్రయోజనాలు ఉంటాయని ఆశించి బ్యాంకుల్లో పనిచేస్తున్నటువంటి నాయకులందరూ కూడా 1970లో బ్యాంకుల జాతీయకరణ కోసం ఉద్యమం చేశారు. ఆ బ్యాంకుల జాతీయకరణకు ఉద్యమం చేస్తే ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయకరణ చేసింది. అందువల్ల ఇవన్నీ ఇప్పుడు మళ్ళా విశాఖ ఉక్కు మీ అందరూ కూడా చాలా మందికి తెలుసు. 32 మంది ప్రాణాలు బలిగొన్న తర్వాత కమ్యూనిస్టు పార్టీల పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు రాజీనామాలు చేసిన తర్వాత ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి ఇంతమంది యువకులు ప్రాణత్యాగం చేసిన తర్వాత విశాఖ ఉక్కు పరిశ్రమ విశాఖపట్నంలో పెడితే ఈ రోజు మళ్ళా ఈ విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈరోజు అక్కడ పోరాటం నిర్వహిస్తా ఉన్నారు. విశాఖ ఉక్కు దగ్గరలోని అనకాపల్లిలో మిట్టల్ ప్రైవేట్ కంపెనీ, మిట్టల్ విశాఖ అక్కడ మిట్టల్ కంపెనీ పెడతా ఉంటే దానికి అన్ని సమకూరుస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కానీ విశాఖ ఉక్కుని బతికించుకునేదానికి, దాన్ని కొనసాగించేదానికి ఏమాత్రం సహకారం ఏమాత్రం కూడా ఇవ్వటంలా. సొంత గనులు ఇవ్వమంటే ఎవరు, సేల్లో విలీనం చేయమంటే చేయరు, ప్రొడక్షన్కి అవసరమైన మెటీరియల్ ఇవ్వమంటే ఎవరు, సరిపడ ఉద్యోగస్తులను ఎవరు. కానీ దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని ప్రైవేటీకరించి పక్కన ఉన్నటువంటి మిట్టల్ కంపెనీకి ఈ యొక్క ఉక్కు పరిశ్రమని పెట్టుకునే దానికి ప్రోత్సహిస్తా ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి గనులన్నీ ప్రైవేటీకరణ అయిపోతా ఉన్నాయి, రైల్వేలు ప్రైవేటీకరణ అయిపోతున్నాయి, పోస్టర్లు కూడా డిపార్ట్మెంట్ల వారిగా ప్రైవేటీకరిస్తా ఉన్నారు, బ్యాంకులను కూడా మళ్ళా వాళ్ళని చిన్న చిన్న బ్యాంకులన్నిటిని కూడా మిర్జి చేసి ఆ బ్యాంకులను కూడా మళ్ళా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేదానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఎల్ఐసి లాంటి సంస్థలను కూడా ప్రైవేటు వ్యక్తులకి అప్పచెబుతా ఉన్నారు. అందుకని మిత్రులారా, ఈరోజు ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా
పోరాటం చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులపైన ముందు దెబ్బ కొడితే ఉద్యమాలు నిర్వీర్యమైపోతాయి, ఆ తర్వాత మనం పబ్బం గడుపుకోవచ్చు అనేటటువంటి ఒక దుర్బుద్ధికరమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఈ పాలక వర్గాలు ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి పనులు చేస్తున్నాయనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పుడో 1886లో చికాగో నగరంలో కార్మికులు మాకు పని గంటలు కావాలని సమ్మె చేస్తే పోలీసు కాల్పులు జరిపితే ఆ పోలీసు కాల్పుల్లో వేలాది మంది కార్మికులు చనిపోయి రక్తం అంతా కారుతా ఉంటే ఆ రక్తంలో నుంచి అందించినటువంటి ఎర్ర జెండా ఈ రోజు మనం కూడా పట్టుకొని ఆ కార్మిక వర్గం హక్కుల కోసం పోరాటం చేస్తుంటే ఆ రోజు 10 గంటలు నిర్ణయించారు. 1886 ఎప్పుడు 86 అంతమంది ప్రాణాలు ఎందుకు ప్రాణత్యాగం చేశారు? పని గంటల కోసం చేశారు. 8 గంటల పని దినాల కోసం చేశారు. 8 గంటల పని విధానం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అమలు జరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా దాన్ని గుర్తించింది. అంతా కూడా ఈ రోజు 8 గంటలు పని చేయటానికి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవటానికి, 8 గంటలు మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవనాన్ని గడుపుకోవటానికి 3 ఎనిమిది 24 గంటలు రోజుకు మనకు ఉంటాయి. మనకు పనిచేసేటటువంటి 8 గంటల్ని 14, 13 గంటలకు పెంచాలని దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోయిన అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈరోజు 10 గంటల పని విధానం రాబోతా ఉంది, 12 గంటల పని విధానం. మహిళలు రాత్రిపూట డ్యూటీలు చేయాలనేటటువంటి విధానాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు జరపడానికి జీవోలు అసెంబ్లీలో ఆమోదింపజేస్తున్నారు. ఈ 10 గంటల పెంపుదల కూడా ఈ 4 లేబర్ కోడ్లో భాగమైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మిత్రులారా, ఈ రోజు ఈ దుర్మార్గమైనటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపు నవంబర్ 26వ తేదీని కూడా తిరిగి అన్ని 12 కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు అందరం కూడా పెద్ద ఎత్తున ఈ లేబర్ పాలసీకి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు అమలుపరచకూడదనేటటువంటి దానికి వ్యతిరేకంగా 44 కార్మిక చట్టాలు తిరిగి పునరుద్ధరించాలనేటటువంటి అంశాలపైన పోరాటం చేయబోతా ఉన్నాం. మనందరం కూడా ఈ పాలక వర్గ విధానాలను ప్రతిఘటిస్తేనే మన హక్కులు మనం కాపాడుకోగలం, మన చట్టాలను మనం కాపాడుకోగలం, మన జీవనాన్ని మనం గడపగలం. అందువల్ల వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మరి ఈ యొక్క ఉద్యమాలకి సహకరించాలని, మీ ఉద్యమం ప్రతి ఉద్యమం వెనుక ఎంతో కొంత విజయం సాధించారనేటటువంటిది కూడా మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ ఉద్యమ లక్ష్యమైనటువంటి మహాదేవాన్ని తిరిగి పనిలో పెట్టుకునేదానికి జరిపే ఉద్యమం విజయవంతం కావాలని, దానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఏఐటీసీగా మీకు అన్ని వేళలా అందిస్తామని హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.